దసరా పండుగ సందర్భంగా అయితే విజయవాడ రైల్వే స్టేషన్ ప్రస్తుతం ప్రయాణికులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు మనం పోలీసు అధికారులు కూడా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు అయితే ప్రస్తుతం డాగ్ స్క్వాడ్ తనిఖీలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే సాధారణ రోజుల్లో పోలిస్తే రద్దీ అయితే విజయవాడ రైల్వే స్టేషన్కి స్పష్టంగా పండుగ సెలవుల సందర్భంగా అయితే మనకి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే రైల్వే పోలీసులు అయితే డాగ్ స్క్వాడ్ అదేవిధంగా బాంబ్ స్క్వాడ్తో అయితే పూర్తి స్థాయిలో లగేజ్ని కూడా చెకింగ్ చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు వాస్తవానికి పండుగ రోజుల్లో ఉండాల్సిన రద్దీ కంటే తక్కువగానే ఉన్నట్టుగా అయితే అధికారులు భావిస్తూ ఉన్నారు. ఉచిత బస్సుల ఎఫెక్ట్ కారణంగా అయితే పూర్తి స్థాయిలో ఆ ఉచిత బస్సుల ప్రయాణానికి సంబంధించిన ఎఫెక్ట్ అనేది ఈ రద్దీ మీద అయితే పడినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఎక్కువ మంది ఉచిత బస్సులు పెట్టిన కారణంగా అందరూ ఉచిత బస్సులకి వెళ్ళటం వల్ల కూడా ఆ రద్దీ అనేది కొంత తగ్గినట్టుగా అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే సాధారణ రోజుల్లో పోలిస్తే రైల్వే స్టేషన్కి రద్దీ అయితే మనకి స్పష్టంగా కనబడతా ఉంది. దసరా పండుగ సందర్భంగా చూస్తే మొత్తం 11 రోజులు, ఇప్పటికే 6 రోజులు కూడా పండుగ కూడా గడిచిపోయిన నేపథ్యంలో వేరువేరు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవాళ్ళు, అదేవిధంగా నగరం నుంచి వేరువేరు ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళతో అయితే విజయవాడ రైల్వే స్టేషన్ ప్రస్తుతం ప్రయాణికులతో అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఈ చెకింగ్ అనేది కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనకి కనబడతా ఉంది. చూడొచ్చు విజువల్స్లో కూడా మొత్తం ప్లాట్ఫామ్ నిండా కూడా ప్రయాణికులు ప్రస్తుతం వేరువేరు ప్రాంతాలకు వెళ్లే వాళ్ళతో కిటకిటలాడుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్లకు సంబంధించి ఇంకా ప్రకటన ఇప్పటికే వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వేరువేరు ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళతో విజయవాడ రైల్వే స్టేషన్ అయితే ప్రస్తుతం రద్దీగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇవాళ నుంచి పండుగ సెలవులు మొత్తం అన్నీ కూడా రద్దీగా ఉండే పరిస్థితులు అయితే మనకి ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం రైల్వే స్టేషన్లో పరిస్థితిని చూస్తే మనకి అర్థమవుతోంది. రైలు కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక దసరాకి సంబంధించి కూడా కొంతమంది ప్రయాణికులు వేరు ప్రాంతాల నుండి నగరానికి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడతా ఉంది. చూడొచ్చు ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున రైళ్లకు సంబంధించి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకి విజయవాడ రైల్వే స్టేషన్లో స్పష్టంగా కనపడుతుంది. రైళ్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా అధికారులు ఎప్పటికప్పుడు అందజేయడానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. చూడొచ్చు అందరూ కూడా రైళ్లకు సంబంధించిన రాకపోకలుకి సంబంధించి అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రయాణికులతో మాట్లాడుతున్నారు. ఏంటి మీ రైళ్లు అందుబాటులో ఉన్నాయా? ఎన్నింటికి వచ్చారు ఏంటి? లేదు సార్, మేము వచ్చి 5:30 వచ్చాం. ఇప్పటివరకు వెయిట్ చేస్తున్నాం. ట్రైన్స్ అయితే టైంకే వస్తున్నాయి, కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది. అందుబాటులో ఉన్నాయి రైళ్లు అండ్ ఆలస్యంగానే ఉన్నాయి? లేదండి, అందుబాటులోనే ఉన్నాయి, టైంకి వస్తున్నాయి, పర్వాలేదు. మేము వచ్చి వైజాగ్ వెళ్ళాలండి. అమ్మవారి దర్శనానికి వచ్చారా? అమ్మవారి దర్శనానికి వచ్చాం. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది, సో బ్యాక్ అయిపోయాం. దానివల్ల దుర్గమ్మ దర్శనానికి ఎలా ఉన్నారు? అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అక్కడంతా చాలా బాగానే ఉన్నాయండి, కానీ క్రౌడ్ ఎక్కువ వల్ల చాలా టైం పెట్టేస్తుంది. 4 hours 5 hours ఈజీగా ఉంది. చూడొచ్చు విశాఖపట్నం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ కూడా నెలకొంది. 4 గంటలు కూడా దర్శనానికి పడుతుందని కూడా ప్రయాణికులు చెప్తున్న నేపథ్యంలో రైళ్లు అయితే పూర్తి స్థాయిలో సమయానికే వస్తున్నాయి. రైలు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనకి రైల్వే స్టేషన్లో స్పష్టంగా కనబడతా ఉంది. కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్ ఎన్టీవీ, విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి.